ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. వందనాలన్నా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనా, క్రీస్తును నిర్లక్ష్యం చేసినటువంటి పరిసయ్యుడు మనందరికీ తెలుసు కదా. ఆయన క్రీస్తును ఎలా నిర్లక్ష్యం చేశాడు అనే అంశాన్ని ఈరోజు మాట్లాడుకున్నాం. వాక్య సహాయమై ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి గల దేవ, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకే స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలతోనూ పాటలతోనూ నిన్ను కీర్తించి, నిన్ను గణపరిచి, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు మాట్లాడుచుండగా తండ్రి, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం ప్రభువా. పరిశుద్ధ ఆత్మ ద్వారా సహాయం చేసి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి మీ మాటలు అందించండి ప్రభువా. వాక్యం వినుచుండగా ప్రభువా, మాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి ఆత్మీయ బలము, ఆత్మీయ మేలులు పొందుకున్నటకు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఎలాంటి వారినైనా క్షమిస్తాడా? ఎలాంటి వారినైనా అని క్షమిస్తాడు. ఎలాంటి వారినైనా కానీ దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటేనే క్షమిస్తాడు. ఎలాంటి వారినైనా క్షమిస్తాడని చెప్పి దారిన పోయేవాళ్ళని కూడా క్షమిస్తాడంటే అది ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి, మోకరెళ్ళి ఆ ప్రభువును వేడుకోవాలి. ప్రభువా, నా పాపములు క్షమించుము అని ఆయన నోరు తెరిచి అడిగినప్పుడే దేవుడికి క్షమిస్తాడు. అలా ఎవరైనా, ఎలాంటి వారైనా, ఏ పరిస్థితులలో ఉన్నా కానీ వారందరినీ క్షమించేటువంటి దయగల ప్రభువు మన దేవుడు. అలాంటి ప్రభువును పక్కన పెట్టుకొని ఒక పరిసయ్యుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలా ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే అంశాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. మన ప్రతి మనిషిలో మనం లాస్ట్ వారం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాము లాస్ట్ వారము? నేను దౌర్భాగ్యుడను, నా పెదవులు అపవిత్రమైనటివి, నేను పాపిని, ఇట్టి మరణానికి లోనైనటువంటి ఈ శరీరాన్ని ఎవరు రక్షిస్తాడు ప్రభువా అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ శరీరం అనేది మరణానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ శరీరం మరణానికి పోకుండా కాపాడేది ఒకే ఒకరు, ఆయనే దేవుడు. ఈ శరీరంలో ఏముందని మాట్లాడుకున్నాం పోయిన వారము? పాపం చేసే గుణం ఒకటి ఉంది. మనం మేలు చేయాలని ఎంత ప్రయత్నించినా కానీ అదేం చేస్తుంది? పాపానికి తీసుకెళ్తుంది అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించాడు. నా శరీరంలో ఒక పాపం చేసేటువంటి ఒక స్వభావం ఉంది. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ అది చేయనీయకపోతుంది, పాపం వైపు నన్ను నడిపిస్తుంది అని చెప్పి చివరి వారంలో మనం మాట్లాడుకున్నాం. ఈ వారంలో ఏంటంటేనా, ఇదిగో ఒక పరిసయ్యుడు ఉన్నాడు, యేసు ప్రభువును పిలుచుకున్నాడు. ఆయన స్వభావం ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇక్కడ చూడండి, మనుషులు ఎట్లా సమాధానపడతారంట? విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చుతాం. మనమేదో ఘనకార్యం చేశామని, మనమేమో పుణ్యకార్యాలు చేశామని, మనమేమో సత్క్రియలు చేశామని చెప్పి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కేవలము దేవుని మీద నమ్మకం ఉంచితేనే, విశ్వాసం ఉంచితేనే మనం ఏమవుతాము? నీతిమంతులుగా అవుతాము. అబ్రహాము అప్పట్లో ఏం ఘనకార్యాలు ఏం చేయలేదు, సత్క్రియలు ఏం చేయలేదు. కేవలం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ వాగ్దాన ఫలమే ఈ యేసుక్రీస్తు వారు. చూడండి, మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలంటే మొట్టమొదటి ఏం ఉండాలా? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మన వాక్యం యొక్క
వివరణ స్టార్ట్ అవుతుంది. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చూడండి. 36వ వచనము. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. ఇక్కడ ఆగుదాం. ఒక పరిసయ్యుడు ఉన్నాడమ్మా. ఒక పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా ఇంటికి వచ్చి భోజనం చేయమని అడిగాడు. దానికి ప్రభు ఏం చెప్పాడు? సరే నాయనా పోదాం పా అని చెప్పేసి ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. పరిసయ్యుని స్వభావం ఎలాంటిది ఒకసారి చెప్పండి. మనం ఇంతకుముందు చాలాసార్లు వింటాం. పరిసయ్యులు అంటే వాళ్ళు తమకు తాము జ్ఞానులమని అనుకునేవాళ్ళు. ధర్మశాస్త్రము మాకంటే ఎవరు బోధించలేరని అనుకునేవాళ్ళు. ఇంకొకటి, వాళ్ళకు గర్వం ఎక్కువ. మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. సుంకరి పరిసయ్యుడు ప్రార్థన ఎట్లా చేశాడు? పరిసయ్యుడు వచ్చి దేవాలయంకి వచ్చి ఇక్కడ నిలబడి పైకి చూసి, ప్రభువా నేను అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఈ సుంకరి వలె కూడా నేను ఉండలేదని చెప్పి సుంకరితో పోల్చుకుంటున్నాడు. ఏమని? నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఈ సుంకరి వల్ల కూడా నేను ఉండలేదు, కాబట్టి నన్ను నువ్వు కాపాడు, రక్షించు అని చెప్పి అలా ప్రార్థన చేశాడు. సుంకరి ఏం చేశాడు? ప్రార్థన ఒక మూలను నిలబడి ఆలయంలోకి వచ్చి ముందుకు రాలేదు. ఒక మూలకు ఉండి మోకాళ్ళని తల కూడా పైకెత్తలేక, కన్నులు తెరిచి దేవుణ్ణి చూడలేక, చూసుకోండి ఆకాశం వైపు కళ్ళెత్తి, ప్రభువా నేను పాపిని అని చెప్పి మొట్టమొదటికి ఏమన్నాడు? నేను పాపిని అని చెప్పి ఆయన వేడుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడు చెప్పిన? అప్పుడే ఇదిగో ఈ పరిసయ్యుని కంటే నీతిమంతుడుగా ఈ సుంకరి ఉంటాడని చెప్పాడు. అంటే ఇక్కడ పరిసయ్యుని స్వభావం చూడండి. నేను అన్యాయం చేయలేదు, ఆయన చెప్పుకుంటున్నాడు తన గురించి తాను. నేను అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగ వల్ల లేదు, ఈ సుంకరి వల్ల కూడా నేను ఉండలేదు. సుంకర్లు ఏంటంటే ఈయన రోమా ప్రభుత్వంలో పన్ను వసూలు చేసేవాళ్ళు. రోమా ప్రభుత్వం ఎంత వసూలు చేయమంటే అంతే వసూలు చేసేవాళ్ళు. అంటే కొంత అన్యాయంగా వసూలు చేయమని చెప్పేవాళ్ళు అప్పట్లో. అలాగా నేను అన్యాయం డబ్బు కూడా తీసుకోలేదని చెప్పి పరిసయ్యుడు ఆయన గురించి ఆయన గొప్పలు చెప్పుకున్నాడు. నేను ఎవ్వరి మాదిరి లేడు, నేను నీతిగా ఉన్నానని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పి వెంటనే చెప్పాడు. అందుకే ఈ పరిసయ్యుని కన్నా సుంకరి నీతిమంతుడిగా ఉంటాడని చెప్పాడు. అలాంటి పరిసయ్యుడు యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు. ఇంకా ఈ పరిసయ్యులు ఎలాంటి వారంటే, ఇదిగో ఆత్మశుద్ధి కాదు వాళ్ళకు, శరీర శుద్ధి అంటే భోజనాన్ని కూర్చున్నప్పుడు, ఏం ప్రభువా నువ్వు కాళ్ళు కడుక్కోలేదు, ఏం ప్రభువా మీ శిష్యులు తినే ప్లేట్లు కడుక్కోలేదు అని చెప్పి అడిగారు. ప్లేట్లు కడుక్కోలేదంట, కాళ్ళు కడుక్కోలేదంట, చేతులు కడుక్కోలేదంట అని పరిసయ్యుడు అడిగాడు. ఇంకా చాలా అడిగారు. మీ వాళ్ళకు క్రమశిక్షణ లేదని చెప్పేసి యేసు ప్రభువుని అడిగారు. అలాంటి పరిసయ్యులలో ఒకడు పిలిచాడు. అందుకే యేసు ప్రభు పరిసయ్యులను ఒక మాట అన్నాడు, ఓ వేషధారులారా, మీరు పుదీనాలోను కూరలోను 10వ వంతు చెల్లిస్తారే కానీ దేవుని యొక్క న్యాయాన్ని, ప్రేమను మీరు పాటించరు. ఎంతసేపు మీరు ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలే మీరు చేస్తారు కానీ దేవుని యొక్క న్యాయాన్ని కానీ మీరు పాటించలేరు. చూడండి లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 42వ వచనం చూడండి. 11వ అధ్యాయము 42వ వచనము. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదీప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. చూడండి వీళ్ళు ఎలాంటి వారంటే పరిసయ్యులు దేహశుద్ధి, శరీర శుద్ధి అంటే బయటికి చున్నీకి అన్నీ పాటిస్తారు కానీ నిజంగా దేవుని యొక్క న్యాయాన్ని కానీ ప్రేమను కానీ వీళ్ళు పాటించే వాళ్ళు కాదు. సంఘాలలో ఉంటారు,
అన్నిట్లో పదవ వంతు చెల్లిస్తారు, కానుకలు చెల్లిస్తారు, ఇంకా అన్నీ చేస్తారు. కానీ మెయిన్ ఏం మర్చిపోయారు? దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు. దేవుని న్యాయంగా ప్రవర్తించంటే న్యాయంగా ప్రవర్తించరు. వీళ్ళు సమాధులలో ఇట్లా సంత వీధులలో తిరుగుతుంటే అందరూ మాకే వందనాలు చెప్పాలని చెప్పి అడుక్కునే వాళ్ళు. వీళ్ళు సంత వీధులలో నమస్కారం పెట్టాలని చెప్పి అడుక్కునే వాళ్ళు. అలాంటి వారు పరిచయులు. కానీ దేవుణ్ణి మా ఇంటికి భోజనానికి రామని చెప్పిన వెంటనే యేసు ప్రభు మాట్లాడలేదండి. అలాంటి వారింటికి కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 7వ అధ్యాయం లూకా రాసిన సువార్త, నెక్స్ట్ వచనం. ఇప్పుడు చూసామా పరిచయులు ఎలాంటి వారో? వాళ్ళు శరీర శుద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ ఆత్మ సంబంధంగా దేవుని న్యాయాన్ని కానీ ప్రేమని కానీ పాటించని వారు. చూడండి 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, చూడండి యేసు ప్రభువు పరిసయ్యుని ఇంటికి వచ్చాడు, అక్కడ భోజనానికి కూర్చున్నాడని ఆ ఊర్లో చాలామందికి తెలిసింది. తెలుసుకునే వెంటనే ఆ ఊర్లో ఎవరున్నారంట? ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరు చెప్పలేదు, కానీ ఆమె ఎలాంటి స్వభావం కలిగిందంట? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చెప్పి రాసింది. పాపాత్మురాలటువంటి ఆమె ఎలాంటిదో ఊహించుకోండి. కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ కూడా యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని వచ్చి అక్కడికి వచ్చి ఆమె తెలుసుకుంది యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని చెప్పి. తెలుసుకొని చూడండి ఏం చేసిందంట? ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, అత్తరు అంటే అప్పటి కాలంలో చాలా విలువైనటువంటిది అది. ఇప్పుడు మనం తీసుకొని వస్తాం కదా డబ్బులు, అప్పుడు అత్తరికి ఎక్కువ విలువ. అలాంటి ఆమె దగ్గర ఉన్నటువంటి అతి విలువైనటువంటి అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు, చూడండి 38వ వచనము, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తెల్ల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. చూడండి ఏం చేసిందంట? వచ్చి యేసు ప్రభు భోజనం చేస్తా ఉంటే ఆమె వచ్చి వెనక ఉందంట. వెనకున్న ఆమెకు యేసు ప్రభు పాదాలు ఎట్లా కనపడింటాయి చూసారా? ఇక్కడ ఏముంది చూడండి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి. అంటే అప్పుడు కాలంలో భోజనం ఎట్లా చేసేవారంటే అలా పాదాలు ఎన్నుకున్నప్పుడు అక్కడ వచ్చి ఎవరున్నారు? పాపాత్రుల వంటి స్త్రీ ఉంది. ఆ పాదాల దగ్గర ఏడ్చుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి అత్తరు ఉంది, ఆ పాదాలకు పూసింది. ఇంకా అతి విలువైనటువంటి తన కన్నీళ్ళతో ఆ పాదాలను తడిపింది. పాదాలతో కన్నీళ్ళతో తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. చూడండి, మనము ప్రార్థనకు రామని చెప్తేనే మనం ఏం చేస్తాము? పిలుస్తేనే రాలేము. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? యేసు ప్రభు ఈ ఊరికి వచ్చాడని తెలుసుకొని ఆమె వచ్చింది. ఆమెను ఎవరు పిలవలేదు, వచ్చి ధైర్యంగా ఉంది. ఆమె ముందే పాపాత్మురాలు, ఎవరు ఇంటికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కానీ ఆమె వెనక తట్టు ఉండి యేసు ప్రభు పాదాలను ముఖం కూడా చూడలేదు. ఆయన పాదాలను గుర్తెరిగి ఆ పాదాలు అతి విలువైనటువంటి తన కన్నీళ్లతో కడిగింది. కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగింది, అత్తరుతో ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది, ఆ పాదాలను ముద్దు పెట్టుకుంది. అలాంటి పాపాత్మలు ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నాడా? ఎవరు? పరిసయ్యుడు. ఊరికే అంటాడా? చూడండి ఏమంటున్నాడు, 39వ వచనము. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయే ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మరులని తనలో తాను అనుకొనును. ఇప్పుడు పరిచయం యొక్క స్వభావం బయటపడి చూడండి. నేను యేసు ప్రభువును ఊరికే భోజనానికి పిలిచానే, నేనేదో ఈయన గొప్పోడు అనుకున్నానే, కానీ ఈయన ఏం చేశాడు? ఒక పాపాత్మురాలు వచ్చి కాళ్ళను పట్టుకొని ముద్దు పెట్టుకుంటే ఈయన ఏం అనుకున్నాడే? ఈయన నిజంగా ప్రవక్తనేనా?
నిజంగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పి గ్రహించలేకపోయాడు. అందులో తన మనసులో తను అనుకుంటున్నాడు, ఆమె ఎలాంటిది ఈయనకు తెలిసింటే దగ్గరికి రానిచ్చేవాడు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పరిసయ్యులు ఎవరిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. మేమే నీతిమంతులము, మేమే సమాజ మందిరంలో పెద్దోళ్ళము, దగ్గరికి ఎవరు రానిచ్చేవాళ్ళు, దూరంగా పెట్టేవాళ్ళు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఆ పాపాత్మరాలు వచ్చి కాళ్ళు కడిగి కాళ్ళను తుడుస్తుంటే ఈయన మనసులో తను అనుకుంటున్నాడు, ఈయన యేసు ప్రభు కదా, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆ పాపాత్మలు ఎటువంటిదో తెలిసింటది కదా, ఆమెను తెలిసింటే దగ్గరికి రానియకూడదు కదా, ఎందుకు రానిచ్చాడబ్బా, ఈయన నిజంగా ప్రవక్త కాడేమో, దేవుని కుమారుడు కాడేమో అని ఏమనుకున్నాడు, తన మనసులో అనుకున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది భోజనానికి మనం పిలిచారనుకో, పైకి ఒకటి ఉంటుంది, లోపల ఒక విషయం ఉంటుంది. మీరు చూసారో లేదో, ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. కొంతమంది తన హృదయంలో కొన్ని మాట్లాడుకుంటుంటారు, పైకి పైకి తిననన్నా తాగనన్నా వేసుకున్నా అంటుంటారు, కానీ లోపల ఇంకెంత తింటాడో అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అందుకే బైబిల్ గ్రంథం ముందే రాసింది అలాంటి వారి గురించి. 23వ అధ్యాయము చూడండి, 6వ వచనం 7వ వచనం చూడండి. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము. అయ్యా, ఎవరైనా కానీ మనం బాగుంటే ఓర్చలేకుండా అంటారు, వాళ్ళు పొరపాటున భోజనానికి పిలిచినా కానీ నువ్వు పోవాకు, ఎందుకంటే వాళ్ళు నీ మేలును చూసి ఓర్చలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో చూడండి, వాని రుచిగల పదార్థములను ఆశించకుము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు, తినుము తాగుము అని అతడు నీతో చెప్పగానే అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు, నువ్వు తినదాన్ని కక్కివేయుదువు, నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగులగును. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వాడు నిన్ను భోజనానికి పిలిచాడంటే అది మనస్ఫూర్తిగా పిలిచిన మాటలు కాదు, ఇదిగో ఓర్వలేక నిన్ను ఇబ్బంది పెట్టడానికే. అలాంటి వాని దగ్గర నువ్వు భోజనం చేసినా కానీ నీ కడుపులో అది ఇమ్మడదు, నీకు మేలు కాదు. వాళ్ళు పైకి మాటలు మారుతాను కానీ వాని అంతర్యంలో ఏం చూసుకుంటా అంట, లెక్కలు చూసుకుంటా అంట. వీళ్ళు ఎంత తింటున్నారు, ఎంతమంది వచ్చారు మా ఇంటికి, వీళ్ళు 4 వచ్చే మనం మన కుటుంబ సమేతంగా వదాము, వీళ్ళు 1 వచ్చే మనం అందరం వదాము అని చెప్పి లెక్కలు చూసుకునేవారు. అలాంటి స్వభావమే ఈ పరిచయం కూడా ఉంది. అందుకే ఆ పాపాత్మ లాంటి స్త్రీ వచ్చినప్పుడు తిన మనసులో అనుకుంటున్నాడు, యేసు ప్రభువును నేను ఊరికే పిలిచానబ్బా, ఆ పాపాత్మ కూడా మా ఇంటికి వచ్చింది అని చెప్పి తన మనసులో తను అనుకుంటున్నాడు. మన మనసులో అనుకునేది దేవునికి తెలియకుండా అంటదా? అప్పుడే పిలిచాడు చూడండి, 40వ వచనం. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. ఆ పరిచయంతో అంటున్నాడు, ఓ సీమోను ఇట్రా, నీతో నేను ఒక మాట మాట్లాడాలి. చెప్పు ప్రభువా అన్నాడు. ఇదిగో ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు, వారిలో ఒకనికి 500 దినారములు, ఒకనికి 70 దినారములు అప్పు ఇచ్చాడు. అయ్యా, ఒకనికి 2 దాసులు ఉన్నారు, 2 దాసులకు ఒకనికి 500 దినారములు, ఒకనికి 50 దినారములు అప్పు ఇచ్చాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ అప్పు ఏమంటే మా దగ్గర లేదని చెప్పాడు. కానీ ఈ దాసుడు యజమాని ఉన్నాడే, ఇదిగో నీవి కూడా నేను క్షమించాను, నీవి కూడా క్షమించాను, మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి యజమానుడు చెప్పాడు. అప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ క్షమించబడ్డారు చెప్పు అని చెప్పి పక్కనటువంటి ఆ సీమోనుని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళను కట్టొద్దు పో అంటే ఏమని అర్థము? వానికి ఎక్కువ మేలు పొందినట్టే కదా. ఇప్పుడు 500 అప్పు తీసుకొని నువ్వు ఇవ్వకుండా అనుకో అంటే ఏమంటుంది? అబ్బా, ఈయన ఎంత మంచోడు, నా 500 రూపాయలను నన్ను ఊరికే ఇచ్చాడు, ఎంత మంచివాడు అని చెప్పి ఆయన అనుకుంటాడు కదా. 50 రూపాయలు ఇచ్చిన ఆయన కూడా అనుకుంటాడు, ఈయన ఎంత మంచివాడు, నాకు కలిగిన దాంతోనే నన్ను తృప్తిపరిచాడని చెప్పి. కానీ ఎక్కువగా అప్పు తీరిపోయిన వానికే వాడు సంతోషపడతాడు. ఆ మాటలు చెప్పి అడిగినప్పుడు పరిచయుడు ఏం చెప్పాడు తెలిసిన? ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఇచ్చాడో వాడే ఎక్కువ ఆనందపడతాడు, ఎక్కువ ప్రేమించబడతాడు అని చెప్పాడు.
చూడండి 43వ మాట చూడండి. అందుకు సీమోను అతనికి ఎక్కువై క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, నువ్వు సరిగా యోచించుతావని అతనితో చెప్పాను. అయ్యా సీమోను, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఎవడైతే డబ్బులు ఎక్కువ తీసుకున్నాడో వానికి క్షమించిన అంటే వాడే ఎక్కువగా క్షమాపణకు అర్హుడని నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఇప్పుడు ఆగు ఒక్క నిమిషము. ఈ స్త్రీ ఉందే, ఈ స్త్రీ నేను ఇంటికి వచ్చిన వెంటనే నువ్వేం చేయాలా? నేను ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేయాలా? వస్తానే అన్న కాళ్ళు కడుక్కొన్నా, ఇదిగో ముఖం తుడుచుకున్నా అని చెప్పి కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి. నువ్వు ఇచ్చావా? పరిచయుడా నువ్వు ఇచ్చావా? లేదు. చేతులు తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా? లేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? పాపాత్మురాలే, కానీ ఆమె స్వభావం చూడు ఒకసారి అని చెప్పి చెప్తున్నాడు. 44వ మాట చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఆ స్త్రీని చుచ్చుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది. అయ్యా నువ్వు నీళ్ళు వేయలేదు, కానీ ఈ పాపాత్మురాలు ఉందే, ఆ స్త్రీ ఉందే, నా పాదాలను తన కన్నీళ్లతో కడిగింది. చూడు, ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఆమె నన్ను ఎక్కువ ప్రేమిస్తుందా? మనం కూడా అంతే. ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మోకాళ్ళని, ప్రభువా నేను పాపిని తండ్రి, ఇదిగో ఈ లోకంలో జీవిస్తున్నాను, కానీ నేను ఎంత నీతిమంతునిగా జీవించాలనుకున్నటువంటి నాలో పాపపు స్వభావం అనేది ఒకటి ఉంది. అది మేలు చేయి నీకు నన్ను ఆపుతుంది. నువ్వే నన్ను కరుణించు తండ్రి, నా పాపాలను తీసివేయని మనము మన కన్నీటితో ప్రార్థించినాం అనుకో, ఖచ్చితంగా దేవుడు మన మొరను కూడా వింటాడు. అందుకే చెప్తున్నాడు, నువ్వు నాకు కడగనీకి నీళ్ళేయలేదే, కానీ ఆ స్త్రీ ఏం చేసింది? పాపాత్మురాలే, కానీ కన్నీళ్లతో నా పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలను తుడిచింది. అందుకే నువ్వు నన్ను ముద్దే పెట్టుకోలేదు అంటే, అప్పటి కాలంలో ముద్దు పెట్టుకుంటే ఒక శుభసూచకం అన్నమాట. కానీ నువ్వు ముద్దు కూడా పెట్టుకోలేదు నన్ను, కానీ ఆ స్త్రీ ఏం చేసింది? నా పాదాలను ముద్దు పెట్టుకుంది. చూడండి, నువ్వు నన్ను అస్సలు బాగోగులు ఏం చూసుకోలేదు, కానీ ఆమె ఆ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ పిలువకుండా కానీ వచ్చి నాకు అతిథి సత్కార్యాలన్నీ చేసింది. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను క్షమించాలనా, ఆమెను క్షమించాలా అని చెప్పి ప్రభు అడిగినప్పుడు ఆయన దగ్గర సమాధానమే లేదు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి 47వ మాట చూడండి, 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అయ్యా నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె కన్నీటితో నీళ్ళు నాకు ఇచ్చింది. నువ్వు తుడుచుకోవడానికి ఏమి ఇవ్వలేదు, తన తల వెంట్రుకలతో తుడిచింది. నాకు అసలు నూనె కూడా నువ్వు ఇవ్వలేదు. ఆమె దగ్గర ఉన్నటువంటి అతి విలువైనటువంటి అత్తరు తీసుకొని వచ్చింది. ఇదిగో నువ్వు నన్ను ముద్దు కూడా పెట్టుకోలేదు. ఆమె తన మూతితో నా పాదాలను ముద్దు పెట్టుకుంది. ఇదిగో ఆమె నన్ను చాలా విస్తారంగా ప్రేమిస్తూ ఉందయ్యా. ఆయన పాపాత్మురాలే అయినప్పటికీ నన్ను ప్రేమిస్తూ ఉంది. అందుకే నేను ఆమె పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెబుతున్నాను అని చెప్పి ఈ యేసుప్రభు వారు తన మాట చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా గుసగుసలు అడుగుంటున్నారు, ఈయనేంటబ్బా పాపాలకు క్షమిస్తాడంట, ఎలా 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 అని చెప్పేసి. కానీ అప్పటికి వాళ్ళకి అర్థం కాలేదు. ఇదిగో ఆయన సజీవుడై ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఇదిగో ఆయన సిలువలో తన మరణాన్ని 3 రోజుల పాటు అయిన తర్వాత తిరిగి లేచి ఆయన చెప్పాడు, ఇదిగో నేను సదాకాలం మీతో ఉంటాను, మిమ్మల్ని అందరినీ నేను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాను, మీలో ప్రతి పాపం తీసివేసేది నేనే అని చెప్పి, మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు మీ పాపాలు తీసివేస్తారని చెప్పి ఆయన ఆ శిలువ మరణ అనంతరం చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆయన ప్రేమ, ఆయన చూపించేటువంటి నమ్మకం మన పట్ల. చూడండి 49వ వచనం చూడండి, 49వ వచనము. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు
పాపములు క్షమించుచున్నవు ఇతడెవడు అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ స్త్రీని, అమ్మ, పాపాత్మటువంటి స్త్రీ, నీ పాపాలు క్షమించబడినప్పుడు అక్కడ కూర్చున్నారే పెద్దలందరూ, పరిచయులు, శిష్యులు అందరూ ఒక దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈయనేంటి మన పాపం క్షమించడం ఏంటి అని చెప్పేసి. కానీ ఇదిగో ఆమె తన విస్తారమైన ప్రేమ చేత నన్ను గెలుచుకుంది. ఇదిగో ఆమె పాపములన్నిటి నేను తీసివేస్తున్నాను. ఏంటంటే ఆమెను నేను ఏం మాట్లాడలేదు, ఆమె వచ్చి ప్రేమించింది. ఇదిగో ఆమె చూపించినటువంటి విశ్వాసమే ఆమెను పాపముల నుండి విముక్తురాలను చేసింది. అందుకే చెప్తున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, మన పాపంలో తీసివేయాలంటే ఆ యేసుక్రీస్తు వారే. ఎలా తీసివేశాడంటే మనము ఫస్ట్ ఆయన ఏం చేయాలా? నమ్మాలి. నమ్మిన తర్వాత మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయన మీద విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ మనము విశ్వాసం ఎక్కడ కోల్పోకుండా ఉన్నప్పుడే ఆ విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతురాలుగా, నీతిమంతునిగా తీర్చబడుతుంది. మనమందరినీ దేవునితో మనల్ని కూడా సమానముగా కూర్చోబెడుతుంది. ఆయనతో మనకు పాలు పంచులు పొందేటట్లు చేస్తుంది. ఏమిటంటే ఆ విశ్వాసమే. మనం ముందు ఏం చేయాలా? ఆయన నమ్మాలి. నమ్మి విశ్వాస మూలంగా మనము జీవించాలి. చాలామంది అనుకుంటుంటారు విశ్వాస మూలంగా మేము జీవిస్తున్నామంటారు. కానీ ఆ విశ్వాస మూలంగా ఉన్నప్పుడు మంచి చేయాలి, సత్క్రియలు. క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతం. నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను కూర్చుంటే ఏమవుతుంది? ఏముండదు, అది వ్యర్థం. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి చెడు అనేవి నీకు తెలుస్తాయి. మంచిని నువ్వు చేయాలి, మంచి కార్యక్రమాలు మనము చేస్తూ ఉండాలి. ఆ సత్క్రియలు కూడా మనం చేయాలి. అందుకే కీర్తనల గ్రంథము 40లో ఒక మాట చెప్తాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పేసి. వానిని దేవుడు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. చూడండి, సత్క్రియలు అవే చేస్తూ ఉండాలి. మనం పేదల పట్ల, మనకన్నా లేని వారి పట్ల మనం ఏం చూపించాలంటే ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ క్రియలు మనం కూడా చూపించాలి. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు నేర్పించాడు అవి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడు, నేను ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని పోలేవు. ఇదిగో ఈ లోకంలో ఉన్నంత వరకు ఎట్లా జీవించాలంట? విశ్వాస మూలంగానే జీవించాను అని చెప్పేసి. మనం ఏదో ఆస్తులు కూడబెట్టుకోవాలా నేను కాదు, నా పిల్లలు, నా మనవరాళ్ళు, వాళ్ళ కోసం కూడా తాపత్రయపెడుతుంటాం. కానీ ఇదిగో ఏనాడు పని ఆనాడికే, రేపటి గురించి చింత పెట్టుకోకూడదు. చూడండి, అందుకే విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ పాపాత్మ స్త్రీ ఏం చేసింది? ఏం చేయలేదు. వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకుంది. మాట్లాడలేదు. ఆయన కన్నీళ్లతో దేవుని యొక్క పాదాలు తుడిచింది. నూనెతో ఆయన తలను అంటింది. ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది. విస్తారంగా ప్రేమించింది. అందరూ పాపాత్మలు ఇంట్లోకి వచ్చి ఎట్లా చూస్తారు చెప్పండి? ఆయన అనుకున్నాడు పరిచయుడు అప్పుడే, ఈమెంట్ ఇటుకు వచ్చింది అని చెప్పి. కానీ ఆమె ఫీల్ కాలేదు. ఎక్కడ? ఆమె నొచ్చుకోలేదు. దేవుని మీదనే నమ్మకం పెట్టుకుంది. చివరికి ఏమైంది? పాపములు క్షమించబడ్డాయి అనే మాటను దేవుని దగ్గర నుంచి పొందింది. చూడండి, ఈ మాటలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, మనం అందరం ఎవరంటే దేవుని యొక్క రెండవ రావడకు సిద్ధపడుతున్నటువంటి ప్రజలం. ఆయన మళ్ళీ వస్తాడని చెప్పి, ఆయన రాజ్యంలో మనం అందరము ఉండాలని చెప్పి ఆశపడేటువంటి వారము. మనందరి కోసమే సిద్ధపరిచిన స్థలమే పరలోకము. ఆ పరలోకంలోనే దేవుడు ఉంటాడు, మనందరినీ తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ పాపాత్మల గురించి చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎవ్వరూ నీతిమంతులు కాదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. మనకి యెషయా గారు రాసినటువంటి మొదటి అధ్యాయం చెప్తాడు, ప్రతి వాడి నడినెత్తి నుంచి అరికార వరకు ఏముందంట?
వ్యాధి వ్యాధి అనే పాపం ఉంది. ప్రతి ఒక్క గుండె ఏమైందంట? బలహీనమైన గుండె కలిగి ఉన్నాడు. వానికి ఎక్కడ చూసినా కానీ పాపం చేయాలనే ఆలోచన తప్ప ఏం మరో ఆలోచన లేదు. వ్యాధి అదొకటి. ఆ వ్యాధి ఏంటంటేనా పాపము. ఆ పాప స్వభావం నుంచి విడిపించేది ఎవరంటే ఇదిగో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వచ్చి మనం మొరపెట్టుకుంటే చాలు, మనం ఆయన మీద విశ్వాసం ఉంటే చాలు, ఆయనను మనము ప్రేమించాలి. అందుకే చెప్తున్నాడు, విస్తారంగా ఆ స్త్రీ నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె పాపములన్నీ క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. చూడండి, కానీ ఈ పరిచయుడు ఎలాంటి వాడంటే ఇదిగో పైకి ఒకటి లోపల ఒకటి. పైకి రా ప్రభు మా ఇంటికి భోజనానికి అని చెప్పాడు కానీ ఏం చేయలేదు. అతిథి సత్కారాలు ఏం చేయలేదు. ఊరికే నామాత్రంగా పిలిచాడు ఇంటికి పిలిచాడు కానీ ఏ సత్కారం చేయలేదు. కానీ ఆ స్త్రీ వచ్చి అన్నీ చేసింది యేసు ప్రభుకు. అందుకే ఆమె దేవుని చేత పాపాత్మురాలనే బిరుదు పోట్టుకొని పాపములు క్షమించబడ్డాయి అని ఆమె అనుకుంది. చూడండి, మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు మనకు? కనికరం చూపించు, న్యాయంగా నడుచుకో అని చెప్పాడు. ఆ ప్రేమను పాటించాలి మనము. ఆయన చెప్పినటువంటి న్యాయాన్ని, ఆ ప్రేమను మనము కూడా పాటించినామంటేనా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం కూడా పాత్రులుగా ఎంచబడతాము. అందుకే క్రీస్తును నిర్లక్ష్యం చేసినటువంటి పరిచయుడు, ఖచ్చితంగా పరిచయుడు దేవుని దగ్గర ఆశీర్వాదం పొందలేదు. ఇంటికి పిలిచాడు కానీ ఏ ఒక్క మంచి పని చేయలేదు. ఇంకా మనసులో నొచ్చుకుంటున్నాడు. ఈయన నిజంగా ప్రవక్త అయితే వచ్చిన ఆమె ఎలాంటిదో ఆమెను దూరం పెట్టేసేవాడు కదా అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. అందుకే యేసు ప్రభును నిర్లక్ష్యం చేసినటువంటి పరిచయుడుగా అతడు మిగిలిపోయాడు. ఇదిగో పాపాత్మరాలంటూ ఆ స్త్రీ పాపములు క్షమించబడి నీతిమంతురాలుగా మార్చబడుతున్నది. ఈ యొక్క ఉపమానంలో మనం నేర్చుకుంటున్నాము. చూడండి, ఈ మాటలు మనము వెనుకలలో పెట్టుకొని ఇదిగో పరిచయుని మాదిరి కాకుండా మనం కూడా ఇదిగో యేసు ప్రభువుని నమ్మినటువంటి శిష్యునిగా మనం కూడా ఉండాలి. చూడండి, ఆ మాట చదవండి, లాస్ట్ మాట ఒకసారి. 7వ అధ్యాయము లాస్ట్ మాట చూడండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఇదిగో మీరు కూడా విశ్వాసముతో వెళ్ళాలి. విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానివై అన్నా. సమాధానం దానిగా నువ్వు వెళ్ళు అక్క, అమ్మ, మీరు కూడా సమాధానం దానిగా వెళ్ళండి. ఎందుకంటే మన విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. మన విశ్వాసమే నీతిమంతులుగా తీర్చబడుతుంది. మన విశ్వాసమే దేవునితో కూడా మనల్ని దగ్గరికి చేరుతుంది. మనం ఇందాక ఫస్ట్ మాట చదువుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ మాట చూడండి. మనం చదువుకునే మాట ఈ మాటే. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ మాట. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిన వారమై ఉంటాము. చూడండి, కలిగి ఉందుము అని చెప్పాడు. ఇదిగో ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కేవలం విశ్వాసం మూలంగానే ఏమైందంట? నీతిమంతురాలుగా, సమాధానం గలదానిగా రక్షించబడింది. మనం కూడా ఇలాంటి స్వభావం మనందరిలో ఉంది. పాపం నీలోనూ నాలోనూ మనందరిలోనూ ఆ పాప స్వభావం ఉంది. చూడండి, ఆ మాట కూడా చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము చూడండి, 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచివి ఏది నిశింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడి చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసినడలా దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అయ్యా, పౌలు గారు మేలే చేయాలనుకుంటాడు కానీ ఆ మేలు చేయకుండా ఇంకేదో చేయాలని
అది ప్రోత్సహిస్తుందంట. అది చేసేది నేను కాదు, నా యందు ఉన్నటువంటి పాపమే అంటున్నాడు. చూడండి, ఆ రోజు స్టీఫెన్ను చంపించేటప్పుడు పౌలు ఉన్నాడా లేదా? అప్పుడు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేకపోయాడు? దాన్ని ఇంకా సమ్మతించాడు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాడిగా ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే, ఇదిగో ఆయనే మనకు రక్షణకర్త, మన పాపములు క్షమించేది ఆయనే. ఇదిగో నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అంటున్నాడు. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, బ్రతికినానంటే అది క్రీస్తు కోసమే బతుకుతున్నాను అని చెప్తున్నాడు. ఆ నమ్మకం మనం కూడా నిలబెట్టుకోవాలి. ఇదిగో మన గురి ఎవరు? ఆయనే. యేసు ప్రభువు మన గురి. ఆయన యందు మనం విశ్వాస మూలంగా జీవించినామంటేనా మనము ఏ స్థితిలో ఉన్నా కానీ, ఎక్కడే కానీ మనము తప్పిపోము. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని విశ్వాస మూలంగా సమాధాన గలవారమై జీవించాలని కోరుతూ, ఈ మాటలను దేవుడు తన వెడికిల్లో పెట్టుకొని మీ అందరినీ ఆశీర్వదించాలని, తప్పుగా ఏమైనా మాట్లాడితే నన్ను కూడా దీవించి దాన్ని క్షమించి నన్ను కూడా వాడుకోవాలని మనస్ఫూర్తిగా ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక.